దుర్మార్గంగా మాట్లాడే మాటలుంటాయి చూసారా, అవి మానేయాలి. ఎదుటోళ్ళు ఇళ్ళ మీద బలత్కారం చేస్తుంటే చూసావా, అవి మానేయాలి. మన ఉపవాసాలు దేవుడికి ఎప్పుడు నచ్చుతాయంటే నీ పొగరబోధతనం, నీ బలత్కారపు వ్యవహారాలు, ఎదురింటి వాళ్ళతో నీ గొడవలు, ఇదంతా ఉంటుంది చూసారా, అది మాంతేనే నీ యొక్క ఉపవాసం దేవుడికి లెక్కల్లోకి వస్తుంది. నీ ఉపవాసం ఎదురింటి వాళ్ళతో గొడవలు అంటే అది ఉపవాసం అవుద్దా? ఉపవాసాలు అంటే ఎవరన్నా చెప్పనా, ఉదయం మధ్యాహ్నం మానేసి సాయంత్రం 2 పూటలు కలిపి కొట్టేశారంట, మంచి ఉపవాసమే. అడుగుతున్నాను, ఉపవాసం అంటే అది కదంటే మన భోజనం మానేస్తే మురిసిపోయే దేవుడు కాదు. భోజనంతో పాటు ఏం మానేయాలి చెప్పండి? బలత్కారము, చెప్పండి, దుర్మార్గం. అప్పుడు నీ ఆకలి ఆయనకు నచ్చుతుంది. నువ్వు భోజనం ఒక్కటే మానేసి ఎదురింటోళ్ళతో గొడవలు మాను, నువ్వు భోజనం ఒక్కటే మానేసి బలత్కారంగా సంపాదించడం మాను, నువ్వు భోజనం ఒక్కటే మానేసి అసలు నీ మాట వందనం కూడా ఉండదు, నువ్వు భోజనం ఒక్కటే మానేసి దేవా నేను నీ కోసం భోజనం మానేసామంటే దేవుడు ఏమంటాడు? రేపు కూడా మానేయాలి. నువ్వు మానేస్తున్న భోజనం ఒకటే కాదు, భోజనంతో పాటు ఆయనకి నచ్చని కొన్ని పాపపు క్రియలు ఉంటాయి మన జీవితంలో, ఈ మానే. అప్పుడు నీ ఉపవాసం నచ్చుతుంది, నీ ఆకలి